పంజాబ్లో హత్యలకు ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ పన్నిన కుట్రను ఇంటెలిజెన్స్ పోలీసులు భగ్నం చేశారు. 3 ఉగ్రవాదులను అరెస్టు చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జగ్రూప్ సింగ్ అలియాస్ జగ్గా, సుఖ్జిత్ సింగ్ అలియాస్ సుక్కా, నవ్ప్రీత్ సింగ్ అలియాస్ నౌలుగా గుర్తించారు. వీరి నుంచి అత్యాధునిక గ్లాస్ 9mm పిస్టోల్, ఒక మ్యాగజైన్, PX-5 స్ట్రాంగ్ పిస్టోల్, ఒక మ్యాగజైన్, ఒక దేశీయ తయారీ 30 బోర్ గన్, మరో దేశీయ తయారీ 32 బోర్ తుపాకీ తోటాలను స్వాధీనపరుచుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గోపి నౌషహరియా అంటే వీరి హ్యాండ్లర్గా గుర్తించారు. అతడు పాక్ కేంద్రంగా పనిచేసే ఖలిస్తానీ ఉగ్రవాదులు హర్వీందర్ సింగ్ రిండా, గ్రీస్ కేంద్రంగా పనిచేసే లాడీ బకాపురియాకు అత్యంత సన్నిహితుడు. తాజాగా నిందితులపై అమృత్సర్లో కేసు నమోదు చేశారు. మహాకుంభమేళాలో ఉగ్రదాడికి పథకం వేసిన ఉగ్రవాది లాజర్ మసీహ్ను ఉత్తరప్రదేశ్లోని కౌశంబిలో అరెస్టు చేశారు. అతడికి ISI జబ్బర్ ఖల్సాతో సంబంధాలున్నాయి. గతంలో ఆయుధాలు, హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో ఒకసారి జైలుకి వెళ్లిన మసీహ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ 2024 సెప్టెంబర్ 24న ఆసుపత్రి నుంచి పారిపోయాడు. తర్వాత పోనీపత్, ఢిల్లీలో తలదాచుకున్నాడు. గతంలో పలీభిత్లో ఎన్కౌంటర్లో చనిపోయిన వినేష్ సింగ్ అలియాస్ రవితో అతడికి సంబంధాలున్నాయి. అమెరికాలో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాదితో, ఖతార్లో తలదాచుకుంటున్న మరో ఉగ్రవాదితోనూ సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అతడి కదలికలపై సమాచారంతో కౌశాంబిలోని కొఖ్రాజ్ ఠాణా పరిధిలో పంజాబ్ పోలీసులతో కలిసి ఉత్తరప్రదేశ్ STF బృందం సభ్యులు గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు దాడి చేసి పట్టుకున్నారు. అతడి నుంచి 3 గ్రెనేడ్లు, 2 డిటోనేటర్లు, విదేశీ తయారు పిస్తోలు, 13 క్యాట్రిడ్జ్లు, పేలుడు స్వభావం ఉన్న పౌడరు, సిమ్ లేని ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మహాకుంభమేళాలో భద్రత ఎక్కువగా ఉండడంతో అతడి ఉగ్రదాడి ప్రణాళిక పారలేదు. నిజానికి మహాకుంభమేళాలో 75,000 మంది పోలీసులతో పాటు మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు యోగి ఆదిత్యనాథ్ సపరేట్గా పెట్టుకున్నటువంటి 7,000 మంది సైనికులు, అంటే ఆయన ఆర్మీ సపరేట్ ఉన్నటువంటి ఆయన అభిమానులు అంటారు వాళ్ళని. దాదాపు ఉత్తరప్రదేశ్లో 70,000 మంది ఉంటే అందులో ఒక 7,000 మందిని 2 షిఫ్ట్లలోనూ 3 షిఫ్ట్లలోనూ వీళ్ళందరూ కూడా గస్తీ కాశారు. ప్రతిరోజు కూడా 7,000 మంది 2-3 షిఫ్ట్లలో ప్రతిరోజు గస్తీ కాశారు. వాళ్ళు భక్తుల్లో భక్తులుగా కలిసిపోయేవారు, వ్యాపారస్తుల్లో వ్యాపారస్తులుగా కలిసిపోయేవారు, వాళ్ళు పడవలు నడిపే వారిలో కలిసిపోయేవారు, అందరిలో కలిసిపోయేవారు. ఎందుకంటే పోలీసులు వీళ్ళందరూ ఎవరైనా సరే అక్కడ మామూలుగా ఒక ఉగ్రవాది వచ్చి దాడి చేస్తే లేదా అతని మీద అనుమానం వస్తే మనం దాడి చేయొచ్చు, వాడిని పట్టుకోవచ్చు. కానీ అంతకంటే అది దాడి జరిగిన తర్వాత అలా జరగకుండా ముందే పట్టుకోవాలంటే వాడేంటో మనకు తెలియాలి. అందుకని ఈ రోజు ఒక షిఫ్ట్లో 3,500 మంది ఎలా పనిచేసే వాళ్ళంటే పడవలతో నడిపే వాళ్ళతో పడవలు నడిపే వాళ్ళలాగా ఉండేవాళ్ళు, భక్తులతో భక్తుల్లా ఉండేవాళ్ళు, ఆ ఘాట్ల దగ్గర పనిచేసే వాళ్ళలాగా ఉండేవాళ్ళు, పారిశుద్ధ్య కార్మికుల్లో కలిసిపోయేవారు, వ్యాపారస్తుల్లో కలిసిపోయేవారు, ట్యాక్సీల్లో కలిసిపోయేవారు. మొత్తం అన్ని దగ్గరలో వాళ్ళు ఈ విధంగా గస్తీ కాయడం, ఈ విధంగా ఎంక్వైరీ చేయడం లోపల నుంచి, అంటే ఆ పని మనుషుల్లో కలిసిపోయి ఉండడం వల్ల ఎవడెవడు ఎక్కడెక్కడ ఎలాంటి అనుమాన కదలికలు ఉన్నాయో వాళ్ళందరి గురించి అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇలాంటి అనుమానపు కదలికలు వస్తే ముందు పోలీసులకి చెప్పడం, పలానా దగ్గర పలానా జరుగుతుందని, ఇలా వాళ్ళు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేవాళ్ళు అనమాట. దీనివల్ల చాలా వరకు చాలా నష్టాన్ని నివారించగలిగారు. ఉత్తరప్రదేశ్ సీఎం ఆయన ప్రణాళికే వేరు, ఆయన లెక్కే వేరు.